మాగంటి సునీత గారు గెలుస్తారండి. గతంలో చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, మంచి పనులు కావచ్చు, గత ప్రభుత్వంలో గత 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ముందు చూసినట్లయితే డ్రైనేజ్ మొత్తం పొంగి రోడ్ల మీద ఏ విధంగా ఉన్నది చూస్తారు. మీరు చిన్న చిన్న ఇరుకు గల్లీలు కావచ్చు, డెవలప్మెంట్ అనేది సరిగ్గా లేకపోవడం వల్లనే మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి మంచి కార్యక్రమాలతో ఈరోజు ఆయన గెలిపించడానికి ముందు వరుసలో ఉండి ప్రజలు ముందుకు రావడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ సునీతమ్మ విజయం ఖాయమైపోయిందన్న ప్రజలు మొత్తం సునీతమ్మ వైపే ఉన్నారు. ఏ విధంగా చెప్తున్నామంటే గతంలో ఇక్కడ అన్న గోపన్న చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు ప్రజలకు తెలుసు. తను 365 డేస్ ఇక్కడ ఈ క్యాంప్ ఆఫీస్లో ఉంటూ పొద్దున్న సంధ్య వరకు ప్రతి ఒక్క మనిషికి తను వ్యక్తిగతంగా సహాయం చేస్తున్నాడు కాబట్టి తప్పకుండా ఆ సానుభూతి వర్కౌట్ అవుతుంది. తప్పకుండా సునీతమ్మ గెలుస్తుంది. బీఆర్ఎస్ మాగంటి సునీత గారు ఇలా వాళ్ళ భర్త అనుకోకుండా చనిపోవడం జరిగింది. వారు చేసిన అభివృద్ధి పనులు కావచ్చు, మరియు ఈ కేసీఆర్ గారు ఇచ్చిన ఇంతకుముందు 10 ఏళ్లలో ఇచ్చిన పథకాలు కావచ్చు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 420 హామీలు ఫోటోంటి హామీలు ఇచ్చి మోసం చేసిండు. దాంతోపాటు 6 హామీలు అన్నాడు, ఒక హామీ కూడా నెరవేర్చలేదు. ఈ రెండే కలిసి వచ్చేటి. అన్న ఇక్కడ జూబ్లీస్ ఎలక్షన్ జరుగుతున్నాయి, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మాగంటి సునీత గారే గెలుస్తారు. ఏ విధంగా చెప్పగలరు? అంటే వాళ్ళ హైడ్రాజా బట్టి ఖచ్చితంగా సునీత గారే గెలుస్తారని తెలుసు. వాళ్ళ ఆల్రెడీ 3 సార్లు ఎలక్షన్స్లో కూడా ఇక్కడ గోపీనాథ్ గారు చాలా అభివృద్ధి చేశారు కాబట్టి వాళ్ళే గెలుస్తారు. అని సునీత గెలుస్తుంది అన్న. గోపీనాథ్ భార్య సునీతమ్మ గెలుస్తుంది. ఎందుకంటే మంచి పనులు చేసిండు గోపి అన్న. రోడ్లు వేయించిండు, డ్రైనేజ్ వేయించిండు, దళిత బంధు ఇప్పించిండు. మొన్న ఇంతకుముందు వర్షాకాలం వస్తే ఇంటింటికి 10,000 ఇప్పించిండు. చాలా మంచి పనులు చేసిండ్రు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసేమో అది రోడ్లో కొబ్బరికాయ కొట్టుకోము శాంక్షన్ చేసింది కేసీఆర్. గోపి అన్న శాంక్షన్ చేయించిండు. ఇప్పుడు వచ్చి కొబ్బరికాయలు కొట్టి మేము చేస్తున్నామంటే ఇది న్యాయం కాదు. ఇది ఇంకోటి హైడ్రా మా ఇండ్లన్నీ మునిగిపోయినాయి. అంబేద్కర్ నగర్ హైడ్రా కంప్లైంట్ ఇచ్చినా కానీ చూసిపోయారుగా ఇంతవరకు ఏం పని చేయలేదు. మొత్తం మునిగిపోయినాయి ఈ ఇండ్లు. హైడ్రా కంప్లైంట్ ఇచ్చినాక వచ్చి చూసిపోయారుగా ఇంతవరకు చేయలేదు. ఆ మంచి గరీబోళ్ళ ఇల్లు గుల కొడుతున్నారు. వీళ్ళు మంచి పెద్ద పెద్ద గుల కొడుతున్నారు. గరీబోళ్ళ ఇల్లు గుల కొడుతున్నారు. దళిత బంధు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్. మన చిన్నపిల్లలు పుడితే 12,000 ఇచ్చిండు, మగపిల్లలు పుడితే 12,000 ఇచ్చిండు. మళ్ళీ ఏదో మన బస్సు హాస్పిటల్ ఇప్పిండు. ఇప్పుడు హాస్పిటల్ అవి పాపం ఏడుస్తున్నారు వచ్చిన వాళ్ళు, ఇది చేస్తలేరు అని. మందులు లేవు హాస్పిటల్. వచ్చిన వాళ్ళు మొత్తుకుని కేసీఆర్ ప్రభుత్వం బాగున్నది. అన్న జూబ్లీస్ ఎలక్షన్ జరుగుతున్నాయి, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నా పేరు సంపత్. జూబ్లీహిల్స్లో కంపల్సరీ స్వర్గీయ మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధిని బట్టి చూస్తుంటే మాగంటి సునీత గారే ఈసారి బంపర్ మెజార్టీతో గెలుస్తుంది అని కంపల్సరీ ఇక్కడ చూసిన సర్వే కానీ చూసినా మాగంటి సునీతక్క గారే గెలుస్తారని నా అభిప్రాయం. ఎందుకనగా సునీతక్క వారి యొక్క గోపీనాథ్ ఆశయాలు ఇటు బడుగు బలహీన వర్గాలలో ఉన్నది, ఇటుకెళ్ళి ఉన్నతమైన వ్యక్తుల్లో ఉన్నది. మరియు మెయిన్ ప్రధానంగా ఆమె గెలుపు కారణం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ 6 గ్యారంటీలు ప్రకటించి ఒక్కటి కూడా అమలు కాలేదు. ఇంతవరకు 2 ఇయర్స్ అవుతుంది, ఏ అభివృద్ధి కూడా ఏం కానరాలేదు. ఇప్పుడు ఈ బై ఎలక్షన్ రావడం వల్ల ఇవాళ ఏదో 150 కోట్లు పెట్టి మేము చేస్తామని అంటున్నారు. ఇది ప్రజలందరూ, ఈ జూబ్లీహిల్స్ ప్రజలందరూ చైతన్యవంతులు, వీళ్ళందరూ ప్రతిదీ గమనిస్తున్నారు. మరియు అదేవిధంగా మనకు 6 గ్యారంటీలో పెట్టిన పథకాలలో భాగంగా మెయిన్గా మేము వచ్చిన 1 ఇయర్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. నేను ఒక నిరుద్యోగిని, ఆ బాధ ఏందో నాకు తెలుసు. 2 లక్షల జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఇప్పటి వరకు ఒక్క 5,000 జాబులే ఇచ్చింది. ఆ విధంగా మా నిరుద్యోగులు అందరం కంపల్సరీ ఏకతాటి మీదకి వచ్చి ఇక్కడ జూబ్లీహిల్స్లో అందరం ఉండి ఒక ఉద్యమం లాగా పనిచేసి కంపల్సరీ మాగంటి సునీతక్క గారిని బంపర్ మెజార్టీతో భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం.